శ్రోతలకు మనవి. ఈ కాలజ్ఞానం విడమర్చి చెప్పువారే వీరభోగ వసంతరాయాలని, అట్టి శక్తి వారికే ఉండునని ఇట్టి విధము గుర్తించవలనని కాలజ్ఞాన ప్రబోధం. అట్లే శ్రీ స్వామివారిని ప్రార్థించగా వారి కాలజ్ఞానం బ్లాక్ బోర్డ్ పై వ్రాస్తూ చెప్పినప్పటి శ్రీ వీరభోగ వసంతరాయాల వాణి వినగోర్చున్నాము. వ్యాఖ్యాత తాళ్లపల్లి రఘునందన్, నల్లగొండ. కర్ణాటకలో పుట్టి ఆంధ్రలో ప్రకాశమైనటువంటి దక్షిణాది మహాత్ముడు వీర బ్రహ్మేంద్ర స్వామి కూడా మరి తన ప్రేరిక్ కాలజ్ఞానాన్ని మనకు అందించాడు. అయితే ఆయన రాసినటువంటివి ఏవైతే ఉన్నాయో కాలప్రస గ్రంథాలు, దాని యొక్క 3,33,303 గ్రంథాలు ఏదో ఇష్యూస్ రాసిండు. అందులో ఆయన వచ్చే వరకు జరిగేటువంటి కార్యాలు కూడా తిరిగి మరి ఆయన పుట్టేటువంటి సమయం వరకు ఏ యొక్క కార్యాలు జరుగుతాయి, ఆ తర్వాత ఆయన పుట్టిన తర్వాత ఏమేమి జరుగుతుంది, ఆ తర్వాత ఆయన ప్రపంచానికి ఏ విధంగా ప్రకాశం అవుతాడో అవన్నీ వారు స్వయాన రాసుకొని పెట్టుకున్నాడు. అయితే ఈ రాసిన కాలపత్ర గ్రంథాలు, కాల నిర్ణయాలన్నీ కూడా ఇప్పుడు మనం అనుకున్న ఈ 3 లక్షలన్నీ కూడా వారు ఏం చేశారంటే వారు వచ్చిన తర్వాతనే అవి ప్రకాశానికి తేవడానికి వారి దురదృష్టి ఉన్నవారు కాబట్టి వాటిని పాత్ర వేసినట్టుగా మనకు చరిత్ర చెప్తుంది. అయితే పాత్ర వేసిన తర్వాత ఇప్పుడు మరి మీరు చెప్పే కాలజ్ఞానం అంటే రంగరాజు అనేటువంటి ఒక యోగీశ్వరుడు ఈశ్వరమ్మ అనే వారి మనవరాలను పెళ్లి చేసుకుంటా అనేటువంటి నిర్ణయం తీసుకున్నప్పుడు ఈశ్వరమ్మ గారు వారి యొక్క తల్లిదండ్రులు ఈ జన్మలో మాకు పెళ్లి లేదు, అది మాకు తెలుసు, ఒకవేళ అట్లా మీరు అనుకుంటే మరి జయనాయన గారు దాన్ని నిర్ణయం చేసిండ్రు, నీకు అది అర్థమవుతుందంటే వారు యోగీశ్వరుడు వారి పెద్ద కుమారుని తీసుకొని మరి కంది మల్లాయపల్లి నుండి బనగాంపల్లికి పోయి ఆ చింత చెట్టు కింద ఉన్నట్టు కాలజ్ఞానాలను తవ్వడం జరుగుతుంది. ఒక 2 మూరలు పోయగానే అక్కడ ఒక తాళప్రత గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథం మీద మొదటిది ఏముంటుందంటే ఇక ముందు లోపలికి తోరాదు, తోత మీరు భ్రష్టత్వం పొందుతారని. అంటే అప్పటికే వారికి తెలుసు ఇది తవ్వబడుతుంది. ఆ తర్వాత ఆ కట్టలో ఏదైతే ఉందో దాన్ని అంతకుముందు ఆయన సమాధికి ఇచ్చినటువంటి తాళప్రత గ్రంథం ఏదైతే ఉందో అది సిద్ధేకిచ్చినటువంటి గ్రంథం. తర్వాత కర్నూలు నవాబు చెప్పినప్పుడు ఈ యొక్క భవిష్యత్తు వాణి చెప్పినప్పుడు ఎత్తి రాస్తున్నటువంటిది. తర్వాత వారు బోధ చేసినటువంటిది యోగము, యోగ మహిమలు, తర్వాత మంత్రము, మంత్రార్థాలు, మరి రామాయణ భారత భాగవతాల్లో ఉండేటువంటి మెలకలన్నీ కూడా రాసినటువంటి కూడా సిద్ధమటలు ఉన్నాయి, మేము పోయి చూసాం. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు రోజు పూజ చేస్తుంటారు. అయితే అక్కడ ఇక్కడ ఉన్న పత్రాల్లో 2 కలిపి 1974లో ఆనందనామలో మఠం వారు ఈ యొక్క బుక్కును ప్రింట్ చేశారు. కాలజ్ఞానము అని బ్రహ్మం గారి యొక్క మఠం. ఆ 1974లో ప్రింట్ చేసినటువంటి దాన్ని వాళ్ళు ప్రపంచానికి అందేయడానికి వెలబెట్టి మూల్యం పెట్టి ఇవ్వడం జరిగింది. ఆ పుస్తకం ఏదైతే ఉందో మరి 1981 నాటికి అది పూర్తిగా అందరికి అందుబాటులో. ఆ అందుబాటులోకి వచ్చిన దాన్ని మాకు 84, 85లో మా చింతకి అది కర్ణాటక రాజ్యం యానగుందిలో చూడడం జరిగింది. అక్కడ మాణికేశ్వరి అమ్మగారు వారి యొక్క పుట్టుబడి ఉన్నదని అక్కడ పండితులు తేల్చడంతో వారు చెప్పిన విషయం ఏందో ఇంకా జాగ్రత్తగా పోతే మరి అసలు మహారాజ్యం ఉంటుంది, మీరు లోతుకోండి అని చెప్పడం. ఆ తర్వాత మాకు అది అందించడం, నేను చదువుతుంది మాకు అర్థం కాదు, తెలుగే కానీ అది అర్థం కాదు. అందులో సంస్కృతము, ప్రాంతీయము, తెలుగు అన్ని ఇమిడింది. అక్కడక్కడ తమిళం భాష కూడా ఉంది. అందులో శైవం ఉంది, వైష్ణవం. మరి ఇవన్నీ కూడా మిళితమై ఉన్నాయి దాంట్లో. తర్వాత మరి జాతకం, ఆస్ట్రాలజీ, ఖగోళం, భూగోళం, తర్వాత టైమ్స్, ఎప్పుడేమేమి జరుగుతుంది, ఇవన్నీ కూడా మరి వారు తీర్చిదిద్దినటువంటివి అన్ని కూడా మనం ఆలోచిస్తే వెనక గతంలో జరిగినటువంటివి ఏది మన రాజ్యాలు, రాజ్యాధిపతులు ఏ విధంగా వస్తారు, తర్వాత శ్రీకృష్ణదేవరాయల యొక్క రాజ్యం, రాయల యొక్క సింహాసనం ద్వారా ఏ విధంగా వాళ్ళు పతనం అవుతారు, అవన్నీ రాసుకుంటూ వచ్చాడు. అవన్నీ రాసుకుంటూ వచ్చి మనకు తాను 5
యుగ సంధిలో మార్గశిర శుద్ధ అష్టమి నడుపుతారు. ఇక్కడ వచ్చిన పాయింట్. ఈ మార్గశిర శుద్ధ అష్టమే యుగ సంధి, సంధిలో సంధి. ఆ రోజు రాత్రి 2వ జామున, అది ఆదివారం, శతభిష నక్షత్రం ఉంటుంది. అప్పుడు నేను బయటకు వస్తున్నాను, ప్రవేశిస్తున్నాను అన్నాను. అయితే ఈ లెక్క ప్రకారంగా చూస్తే కృష్ణుడు గాని, రాముడు గాని, నరసింహుడు గాని వీళ్ళంతా కూడా యుగ సంధిలోనే వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన నేను యుగ సంధిలో పుడతాను అన్నాడు. ఇంతవరకు మనకు అవతారాలన్నీ కూడా ఒక యుగం నుండి ఇంకో యుగానికి మధ్యకాలం లోపునే పుట్టారు. అయితే ఒక యుగానికి 100 సంవత్సరాలు కావచ్చు, 127, 120, 130 సంవత్సరాలు కూడా ఉన్నాయి ఈ 4 యుగాల మధ్యన. ఎట్లా అంటే సూర్యోదయం ఒకసారి 6:10, 6:20, 6:30 ఏ విధంగా జరుగుతుందో కాలానుసారంగా కాల గమనం ఏ విధంగా వస్తుందో అట్లే మనకు ఒక యుగానికి మధ్యన మరి సంధియుగం వస్తుంది. ఆ సంధియుగం ఇప్పుడు ఈ సంధియుగంలో 5,000 సంవత్సరాల తర్వాత, కలియుగం 5,000 సంవత్సరాల తర్వాత సంధియుగంలోనే పుట్టున్నా అన్నాడు. అది మార్గశిర శుద్ధ అష్టమి యుగ సంధి. నే పుట్టుది నిజమన్నాడు, లేనితో ఈయనవాణి జాతి నే పుట్టేదని అన్నాడు అని మరి ఈ యొక్క వీర బ్రహ్మేంద్ర స్వామి చరిత్రలో ఒక నిర్ణయం చేసి పెట్టాడు. శ్రీ మత్తైవల్య శ్రీముఖ పిలంగిల వీర ధర్మాత్మకేశవం, ముందు మార్గశిర అష్టమి లోపల యుగ సంధి అని కొటేషన్ కామాలు ఇచ్చి బుట్టు నిజం అన్నాడు. ఇందుకు తప్పితే హీన జాతి వానింట నేనింట పుట్టేదని అన్నాడు అని స్వాముల వారు ఇదివరకే ఒక తత్వంలో రాసి ఉన్నారు. అయితే మాత మాసీజమేకంతు మాతాంతే కార్తీకంతరా అమాయాం చంద్రోదయం చ వీరకాలమే మహాత్. ఇంకొక చోట మాత కార్తీక మేకంతు సర్వ మాసాత్మే మయం అమావాస్య చంద్రమేకంతు ఆది వీరకాలమే మయం అని ఉన్నది. నా మహిమ నేను వచ్చేది కార్తీకం అని మహాత్ములు నా మహిమ కొరకై ఎదురు చూస్తుందరు. కార్తీక మాసాన్ని ఈ కాలజ్ఞానంలో ఏ విధంగా వర్తించిండో అది ఎట్లా ఏమిటనేది మళ్ళీ మీకు చెప్తాను. అయితే ఇది జవంగుల నాగభూషణం దాసు దీన్ని రాశాడు. సాధారణంగా ఇప్పుడు తెలిసిన వాళ్ళందరూ కూడా మరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర చూడాలంటే జవంగుల నాగభూషణం దాసు రాసిందే చూస్తారు. ఎందుకంటే వాళ్ళకు ఒక కౌంట్ చేసి చెప్పాడు. తర్వాత వీరభోగ వసంతరాయలుగా రానున్న వీరబ్రహ్మేంద్ర స్వామి వారు రాసిన భూతల స్వరాజ్య కాలజ్ఞాన పత్రిక అని వాడు స్పెషల్ గా ప్రింట్ చేశాడు. ఇందులో వారు రాసిన ధ్వని దాంట్లో ఏమంటాడంటే భూతల స్వరాజ్య కాలజ్ఞాన పత్రిక. భక్తులారా, కలియుగము 5,000 మీదట దూర్జటి పర్యాయనామ సంవత్సర ద్విగురి కాలాంతర విచిత్రమాస సమాన భాసుర భానువార నిదీక్ష ప్రకాశ ప్రళయ నక్షత్ర దక్షిణ కాలానకు పక్షద్వయాన దుష్ట శిక్ష శిక్ష పరిపాలనం కొరకై ఈ భూలోకమున శబల గ్రామమున దేవమయుండైన నై పుట్టి దేవతా బృందములను నిరీక్షింప వీరభోగ వసంతావతారుండనై దేవదత్త కోటకారుండనై దుష్ట జనంబుల మదీయ మండలాగ్రంపున కండీభూతంబుల జేయుధాత్రి మండలమున తేజరిల్లుచుందును. అంతా నరుడు దేవమయుండైన విష్ణుమూర్తి ధ్యాన పూజ నాది విధానాసక్తులై నారాయణ భారాయణులై వర్తిలేదు అనుకుంటూ అంతటా నకిల దుర్జన రాజ ధ్వంసంబు గావించి పిదప గర్వంబు నిలిపి 108 వత్సరములు 4 పాదముల కృతాయువ ధర్మము నడిపెదనన్నాడు. ఇక్కడ తన వయసు ఎంత ఇచ్చాడు? 138. అయితే ఇప్పుడు మనం ఒక పాయింట్కి వద్దాం. దీన్ని ఇంకెవరైనా రాశారా అంటే రాశారు. వ్యాస మహర్షి 6,000 సంవత్సరాల బిఫోర్ మనకు ముందు మనకు ద్వాపారాన్ని కృష్ణు యొక్క గురించి రాస్తూ తర్వాత ఈ కలియుగం ఏ విధంగా మొదలవుతుందో ఆ తర్వాత ఈ యుగ సంధిలో ఎవరొస్తారో వారిని శబల గ్రామంలో పుడతాడు. వారు తెల్లగుర్రం కత్తితోటి వస్తారు, వారు ఆకాశం నుంచి వస్తారు అని తెలపడం, సూర్యమండలం నుంచి వస్తారని తెలపడం అదే కాలజ్ఞానంలో కూడా ఏర్పడుతుంది.
ఏమని అంటే శబల గ్రామం అనేది పుట్టుబడి వచ్చేది మాత్రం సూర్యమండలం నుంచి, ప్రకాశం అయ్యేది మాత్రం కార్తీక మాసం, పుట్టేది మార్గశిర మాసం, నక్షత్రం శతభిష నక్షత్రం. ఈ విధంగా మనకు కోడ్ చేయబడ్డటువంటి విషయాలు. శబల గ్రామం అంటే హ్యామ్లెట్, శబల అంటే తీరగ్రామం, తీరగ్రామం అంటే గ్రామానికి తీరంగా ఉండేటువంటిది ఏంటిది అంటే హ్యామ్లెట్, చిన్న గ్రామం, కుగ్రామం. శంబల కాదు, దానికి సున్నరాగిచ్చాడు మనోడేవాడు. శబల గ్రామం, శబల గ్రామం అంటే హ్యామ్లెట్. ఒక ఊరికి మనకు గూడెమని లేకపోతే దానికి పంచాయతీ బోర్డు కింద ఉండేటువంటి చిన్న గ్రామం అని అంటాం. అటువంటి కుగ్రామంలో పుట్టారు. అయితే ఇక్కడ దూర్జటి పర్యాయనామ సంవత్సరం అనుకుంటూ వచ్చాడు. అయితే ఈ కాలజ్ఞానం ఏదైతే 1974లో రాయబడ్డదో ఇందులో ఇతను ఏం రాశాడో చూద్దాం. జగద్గురు మద్ విరాట్ పూతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి కాలజ్ఞానము ప్రథమ ముద్రణ క్రీస్తు శకం 1974వ సంవత్సరమున కాలజ్ఞానం శతాదశులు పఠించుగాక. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆశీర్వాదములు అందుగాక. వాసిలి ఆదినారాయణ బీకాం మేనేజర్, పూతులూరు వీర బ్రహ్మేంద్ర స్వామి వారి మఠం, కందిమల్లపల్లి, పోస్ట్ బుద్వేల్ తాలూకా, కడప జిల్లా. వీరు ఈ యొక్క పుస్తకాన్ని 7 విధాలు భాగించారు. ఒకటి కాలజ్ఞానం, రెండవది విపదక్ కాలజ్ఞానం, మూడవది 1వ సౌజన్య పత్రిక, 4 2వ సౌజన్య పత్రిక, 5 జీవైక్య బోధ, పరమహంస కాలిక పద్య రత్నావళులు, 6 7వది కాలజ్ఞాన గురించ వాక్యం. ఈ విధంగా 7 భాగాలుగా చేశారు. అందులో ప్రథమ భాగం వీరప్పయ్య గారు అన్నాజయ్యతో భూత భవిష్యత్తు వర్తమాన కాలంలో చెప్పాడంటూ ఆయన ఏ విధంగా పుట్టాడు, ఎన్ని కోట్ల సంవత్సరాలు ఆ ఆత్మ ఈ యొక్క ప్రకృతిలో తిరుగుతూ వచ్చిందో అవన్నీ రాసుకుంటూ వచ్చి శాలీవాహన శక వర్షములు అక్కడి నుంచి మొదలుపెట్టి 1258 ఏదైతే సంవత్సరం ఉన్నాయో నేటి ధాతనామ సంవత్సరం వైశాఖ శుద్ధం అంటూ లెక్క పెట్టుకుంటూ తర్వాత ఈ రాయల వారి యొక్క ఉక్కరాయలు, తర్వాత హరిహర రాయలు, వీళ్ళు ఎన్నెన్ని సంవత్సరాలు చేస్తారో మొట్టమొదటి ప్రిడిక్స్ రాసుకుంటూ పోయాడు. ఆ తర్వాత మరి బహుధాన్య సంవత్సరము నందన సంవత్సరము మధ్య పుట్టు ఉత్పాతాలు చెప్పేదము. పర్వతంలో మల్లికార్జున గుడిలో పొగమంటలు పెడలేని, గుళ్లలో దేవుళ్లకు మూర్తిమంతాలు వచ్చేని, ఊర ఊర నాట్యం ఆడేని, దోషకారులు చింతలు పుట్టేని, శ్రీశైల మల్లికార్జున సాక్షాత్కారముగా ప్రజలతో మాట్లాడిపోయేని, వీర వసంతరాయలు వచ్చేనని చెప్పేని, అంపవర్షము కురిసేని, కంచి కామాక్షమ్మ ఉగ్రము వల్ల దక్షిణ దేశమును దొరను, శిశువులు ప్రజలు నష్టమవుతురు, దేశ దేశంలో దేవత పంపులు దేవరములు, కర్ణాటక దేశంలో కాలి పంపును, తుర్కాన్య దేశంలో దుర్గి పంపును, అర్వరాజ్యానికి అర్కసోపుల పంపును, మొరత రాజ్యములకు భద్రకాళి పంపును, నందు గొంతుల దేశములకు భైరవుని పంపు, ఆ మీద అష్ట దిక్కులకు బాలు మొదలగు నల్ల గాలి పూసి నడినెత్తిన వక్కలై గండమాల పుండు రాజపుండు అబ్బలు బొబ్బలు ఆసనమున పుండు పుట్టి సత్తు. ఇవన్నీ రాసుకుంటూ పర్వతంలో ఒక మొదటి వచ్చి 8 దినములు భ్రమరాంబా గుడిలో మేకపోతు వలె మాయమయ్యేది, శ్రీశైల శిఖరమున నిప్పులు రాలేని, తేజమే తేజమే అనే వాక్యము పుట్టేని, ఊర ఊర ప్రజలు రసకుట్టములకు వద్ద మొత్తుకునేరు, దేవి దేవి అనే శక్తి బెబ్బులి వాచరిచేది, నానా సోయాలు వాక్యములు పర్వతం మీదనే పుట్టేని, బసవేశ్వరుని కంట నీళ్లు కారేని, కటాకటాయని రంక వేసేని, ధనం ధనం అనే కాలు పుట్టేని, సూర్యమండల ముందు వాక్కు వాక్కు అనే ధ్వని పుట్టేని, ఆకాశమున ధర్మదేవత వాచరిచేని, మహాదేవుని కంట నిప్పులు రాలేని, బసవేశ్వరుని కన్నులు నీళ్లు గారేని, జడలు ఎగసేని ఎగసి ఎగసి ఆడేని, త్రిశూల డంబరకములు కదిలేని, పర్వతం మీద ఇట్ల కంపముల మీద ప్రతిమ మాట్లాడే, పరము ముందట బసవేశ్వరుడు తోక విదిలించేని, గుర్తు గుగ్గిలి రాయలే ఏలూరు ఏనుగు చేత చచ్చేని, తిరుపతి వెంకటేశ్వరుని గుడిలో మ్లేచ్చులు ఆడిపాడేది, కపిధ్వజము కదిలేని, గమ్ అనే శబ్దం పుట్టేని, నానా దిక్కులకు పంపులు ఎగిసి ఎగిసి ఆడేని, తిరువళ్ళూరు వీర రాఘవ స్వామిని తిరువేలు చెమటలు పుట్టేని, లక్ష్మీదేవి కన్నుల నీళ్లు గారేని, వినాయకుడు ఊర ఊర వేదమంత్రాలు చదివి. ఇప్పుడు మనకు ఈ ఒక్క పాయింట్ ఏదైతే ఉందో ఇవన్నీ కూడా మనకు జరిగినాయి. ఎందుకంటే మరి శివాజీ కన్నా ముందు మరి శ్రీశైలంలో జరిగిన ఘోరాలు, ఇంకా అంతకుముందు జరిగిన ఘోరాలు అవన్నీ కూడా మనం లెక్కింపు చేసుకుంటే ఓదాంతలతో ఒకటి చర్చనీయాంశంగా తీసుకుంటే ఇలా 80% జరిగింది. ఓన్లీ 20% ఇక మనకు జరగవలసి ఉన్నాయి. ఇక మీ వినాయకుడు ఊర ఊర వేద మంత్రాలు చదివింది. వినాయకుడు నదులలో స్త్రీలు దోలలు వాడారు. మనం పుష్కరాలు ఈ మధ్య పుష్కరాల యొక్క స్థితి పెరిగిపోయింది. అంతకుముందు పుష్కరాలు అంటే తెలియని వ్యక్తులందరూ కూడా పుష్కరాల పిక్ చేస్తున్నారు. స్త్రీల కన్నుల నెత్తురు కూర్చేది అంటే ఈ యొక్క ఈ అనాచారం ద్వారా జరిగేటువంటి ఎఫెక్ట్స్ ద్వారా అందరూ కూడా వాస్తవంగా ఏడ్చే పరిస్థితి కలుగుతుంది.
ఊర ఊర ఒప్పిళ్ళు మనుషులను కలిసి చంపేది వీరవసంతరాయలు వచ్చేటప్పుడు పుట్టే కార్యాలు. ఆయన వచ్చేప్పుడు ఏమేం జరుగుతుంది అనేటువంటిది ఏమన్నారంటే, సూర్యనందిన మాపడి వెంతల భూమి చదివే. సూర్యనంది అంటే ఇక్కడ ఒక రాజ్యం ఉంది. సూర్యనంది అంటే నవనందులు ఉన్నాయి, ఆ నందులు కావు. సూర్యనంది అనేది ఒక నంది కూడా ఉంది, అది కాదు. దాన్ని రీసెర్చ్ చేసి చూస్తే సూర్యనంది అనేది యానగుంది. ఈ అమ్మగారు ఉన్నట్టు దాన్ని చాలా లోతుగా దిగి పట్టుకున్నటువంటి విషయం. అక్కడ మాపడి వెంతల మరి భూమి కదిలింది. ఈ మేమంతా అక్కడ ఉన్నాం. 9/10/1986 కదిలేదు. ఆకాశం ఎర్రనయ్యేది. ఆకాశంలో సూర్యుని యందు నల్లని మచ్చలు, తర్వాత చంద్రుని యందు ఎర్రటి యొక్క మరి బ్లడ్ ఏ పాజిటివ్ ప్రవహిస్తుంది. దాన్ని కూడా సైంటిస్టు పట్టుకున్నారు. అయితే ఇది మన దాంట్లోనే కాదు, కృష్ణలలో కూడా రాసింది. సూర్యుడు నల్లనైతాడు, చంద్రుడు ఎర్రనైతాడు. అదే ఆకాశం ఎర్రనేను అని చెప్పాడు. తర్వాత సూర్యనందిన ప్రకాశం అయ్యేని వీరయోగి వస్తున్నారని భూమి పలికేని. ఇవన్నీ అనుకుంటూ భూత భవిష్యత్ వర్తమాన కాలాలకు నానా దేశాలకు ప్రాయించినవి 3,32,000 గ్రంథాలు. వీరభోగ వసంతర రాజ్యం చేసేది 104 ఏళ్ళు అని, వారి సాంప్రదాయకులు వారు చేసేది 1000 ఏళ్ళు అని ఈ తీరున ఈ పత్రిక లిఖించి ఆనందాలు వినిపించారు. సంతోషిస్తుండ ఆయన. తర్వాత ద్వితీయ ఆశ్వాసం, ఇందులో ఆశ్వాసాలు ఇచ్చాడు. ప్రథమాదిపోయింది. ద్వితీయంలో శ్రీమద్ రాజాదిరాజ పరమరాజేశ్వర రాజ చూడామణి పంచరాజ బహురాజ పరమరాజ రాజోత్తమ రాజ చరాచర జగత్తు సంతాన సముచ్చారణ సంకల్ప నిర్గుణ నిర్వికల్ప అంటే ఆరోపించి మాధవి ప్రకృతి రూప సహస్ర రూప సర్వరూప సదానంద స్వరూపులైన అంతర్యోగ బహిర్యోగ ప్రకృతి యోగ పరమయోగ భావయోగ భక్తి యోగ ప్రకటన యోగ పాలన యోగ ప్రపంచ యోగ వియోగులైన విద్యాత్మ వేదాత్మ విధాత్మ విచిత్రాత్మ జీవాత్మ నిర్జీవాత్మ గుణాత్మ శతాత్మ అనంతాది సర్వాత్మ నాయకులైన కుల సాగర గుణసాగర అగ్నిసాగర సోమసాగర సూర్యసాగర సర్వసాగర మహాసాగర అర్థవంతులైన ప్రణవాక్షర పరణశీల విశాల గోత్ర మిత్ర చిత్ర విచిత్ర వీర పురుషాఖ్యాత నామ కులైన వేదాండ యోగ అజాండ యోగ సర్వాండ సంయోగ వీరశక్తుండ వియోగ పురుషకు పురుష సత్పురుష నిర్పురుష పరమ పురుష నిర్వికార నిరంజన నిగమ వేద్య నిఖిలాంతరవాస నిష్కలంక నిర్వాణ వికల్ప వినోదనాదమూతులైన మహితర దురితహర తామసర దైత్యహర గుణహర అజహర అండజహర హరణ మేకోర నారాయణ నామక సోమ వంశోత్తమ తేజ వీర భోజ రాజ మహారాజ ముఖాంతరాంతాది దశావతార వీర భోజ మహారాజ. వీరుడు భోజుడు అంటే వీరభోజుడు అంటే శివుడు. మహారాజ రాజముఖాంతరాంతాది దశావతార విహార ప్రకాశ అంటే 10 అవతారాలు విహరిస్తున్నటువంటి ఆత్మ. అనంతావతార ప్రకాశ అత్యంత విహార వీర నారసింహనామ వీర నారసింహనామ ఖండాగ్ర శేఖర భీమ ప్రతాప అఖండ నాయకులైన దివ్యగణ దేవగణ మునిగణ శక్తిగణ పరమగుణ సుగుణ సంపన్నులైన అనంత వేద రహస్య జ్ఞాత విఖ్యాత చరిత్ర పవిత్రాంగ సత్య స్వరూపులైన నిత్యానంద కృత్రిమావతార. ఇది డైరెక్ట్ విష్ణు యొక్క అంశే గాని విష్ణు యొక్క రాబడి కాదు. ఎట్లా అంటే విష్ణు అవతారం విష్ణు లీలా కాబట్టి విష్ణు లీలా మానసుడు అని రాశాడు. కృత్రిమావతార విహార అత్యంత గోప్య గూఢ జన్మ ప్రకాశ. గూఢ జన్మ అంటే లాస్ట్ వరకు ఎవరికి తెలియదు, దాగి ఉన్నట్టు. కారణ జన్మ కార్యాంగ ధార్య ఆర్య సేవా దుర్నిలయ అంతరంగ ఆత్మసంగ భయ ప్రకాశ ప్రపంచక సంఘ నిస్సంగ సంఘ మధ్వంస హంసావతార వీరపురుష సేవాంతరంగ శ్రీ గురువే నమః. అయితే ఇక్కడ ఆయన ఈ యొక్క విష్ణువును ఈ అవతారాలను వారి యొక్క ఇదిని దండకంగా రాస్తూ వీర నరసింహనామం తోటి ఈ ఖండ అగ్ర శేఖరుడుగా నిర్మాణం చేశాడు. నారసింహం అంటే ఇలా 2 ఉన్నాయి. ఒక మీకు బహుశా వేద జ్ఞానం ఉంటే తెలుస్తుంది. నారసింహం అంటే ఎవరైతే ఈ ఆత్మను సహస్రంలో తీసుకుపోతారో వారిని నారసింహం అంటారు. ఈ ఆత్మ దర్శనం ఏ మానవుడైనా అది స్త్రీ గాని పురుషుడు గాని ఈ లోపలి తీసుకెళ్లి సహస్రంలో దర్శిస్తారు వారిని నారసింహం. అయితే మరి యోగ పరంగా కూడా నారసింహమే, పేరు పరంగా కూడా నారసింహమే. ఇది ఇక్కడ అటాచ్ చేయబడ్డది. దాన్ని అట్టే కిందికి పోతే ఆనంద కందలిత హృదయార విందులైన అలజాపురిపతి నామక దురితహరిపుర నివాసులైన భూస్వరోత్తమ మధ్య ప్రవర్తక మహారాజనోత్తములకు
సమసమాగ మహత్ మనోలయ జనలయ స్థాన సంప్రాప్త ఫలం సఫలమయ్యే పరమోన్నతుగాను ఆచరించి అంపించిన ఆర్యాగ్రజ విగ్రహానుగ్రహ సమగ్ర వాస్తవానికమైన ముఖ్యమైన ముఖ్య లేఖ. ఇంతవరకు ఒక అవుట్లైన్ ఇచ్చాను, ఇంకొక అవుట్లైన్ ఇచ్చాను. ఇతన్ని మనం ఏమేమి అడుగుతాం? ఊరు పేరు అడుగుతాం, తర్వాత తండ్రి పేరు, ఇంకేమడతాం? గ్రామం, ఇంటి పేరు, కులం, గోత్రం, భార్య, విద్య, వృత్తి, గుర్తింపులు, బాడీ, రూపు. మీరే కాకుండా ఇంకా ప్రపంచకులు ఏమని అడుగుతారు అనుకున్నది కూడా ప్రశ్న ఏంటి? దేశం, జిల్లా, గుణాలు, భాష, 16. एक अवतार निर्णय नहीं है, मामूली बात नहीं, ये किसी गुरु का निर्णय नहीं है. अवतार निर्णय करने का इतना ये कैपेसिटी इन लोगों में नहीं है, इसीलिए उन्होंने क्या करे, वो बुक लिख के चले गए, फिर आए तो वो फिर प्रदर्शन कर रहे हैं ये मैं हूँ. ఇంతవరకు మన పూర్వీకులు చేసినటువంటి దాని అన్నిటి కూడా కృష్ణుడు వచ్చిన తర్వాతనే దాని నిర్ణయం జరిగింది. ఆ యుగం ఇప్పుడు వసంతరాయుడు వచ్చినాక నిర్ణయం జరుగుతుంది నిర్ధారణ ఉంది. ఇలా వచ్చిన ప్రతి వ్యక్తి తన ఆత్మశుద్ధి చేసుకుని మనోశుద్ధి చేసుకుని తన బ్రెయిన్ లో వచ్చే క్వశ్చన్లు నిర్మోహమాటంగా అడిగే అధికారం ఉందని నేను సవినయంగా చెప్తున్నాను. శివు గాని సిద్ధు గాని ఎంతమంది అయితే మిమ్మల్ని మాయ బంధిస్తుంది, మీరేం కావాల్సిన అవసరం లేదు. మేము ఇక్కడ క్వశ్చన్ ఒకటే, ఒక మానవుని మనం గుర్తింపు చేయాలంటే ఎన్ని ప్రశ్నలు వేస్తున్నాం అంటే మన అవునా కాదా? ఈ మానవుడు అందులో రాయబడినటువంటి మానవునికి ఇన్ని ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా? మొట్టమొదటి క్వశ్చన్. ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి, అడిగేవి అడుగుదామైనా. ఈ 16 ప్రశ్నలకు జవాబు నేను అందులో నుంచి తీసుకుంటాను. నేను ఎక్కడి నుంచి తీసుకుంటున్నా అక్కడ మీరు ఆ పేజీ అది నోట్ చేస్తాను, నేను నోట్ చేస్తాను. ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఈయన ఎవరో మొట్టమొదటి తెలుసుకుంటే అవన్నీ బయటకు. ఇక్కడ మనకు 6వ పేజీలో వీర నరసింహ నామం నామాన్ని ఇండికేట్ చేస్తాడు. ఇది 6వ పేజీ. క్రింద వాక్యాలలో కొత్తది బుక్ అయితేనేమో 32 పేజీ, పాతది అయితేనేమో 27. ఈ వీర నరసింహమే వీర వసంతులు అన్నాడు. నరసింహం వసంతం, వీర నరసింహం వీర వసంతం. విశ్వము తాము పాలించేరు మా దూర దుస్తేరు వరి దుర్మార్గుల పొంచి దురాత్మలను శిక్షించేరు. గోవింద వాక్యాన్ని లాస్ట్ ఉంటుంది. ఆయన 7 భాగాలు చేశాడు. 36 పేజీ, కొత్తది అయితే 23 కాలజ్ఞానం. శ్రీమన్ మహావిష్ణు శృంగారము మీద ఆత్మ సంతోషం ఇస్తుంది. శ్రీ లక్ష్మీ నరసింహ రాజ్య సంపద జాజ్వల్య సింహాసనం అంతా ఇది. అక్షర జాజ్వల్య జయమి క్షత్రియ నరసింహ జయమి. క్షత్రియ నరసింహ. క్షత్రియులు అంటే మన దగ్గర బొందిరోళ్ళు అంటాం, మనం సింగ్స్ అంటాం. వైష్ణవుల క్షత్రియులు అంటే నియోగం. బ్రాహ్మణుల నియోగం. అయితే అంత మాత్రాన ఇది కులం అని చెప్తలేను, ఆ కులానికి వేరే రాశాడు. క్షత్రియ అనేటువంటి దాన్ని కలిపి నరసింహానుడు పేరిచ్చాడు. లక్ష్మీ నరసింహ రాజ్య సంపద అంతా ఇస్తును. లక్ష్మీ నరసింహ సంపద అంటే దక్షిణాది. నరసింహస్వామి తిరిగింది ఎక్కడ? దక్షిణాది. ఇది ఇండికేట్, దక్షిణాదని ఇండికేట్ చేస్తుంది. రాజోత్తమ చరాచర నారాయణ నామక ఆశ్రయ గోత్ర పవిత్ర సోమవంశోత్తమ కేటానామకులైన వెంకట నామ పుత్ర. ఇక్కడ ఏమన్నాడంటే జగన్నాథు ధర్మరత్నాకర కనకగిరి నివాసులైన అంగిర సంవత్సరం చైత్ర శుద్ధనాన్ని గురి అన్నాడు. ముద్దుగురి బాలగురి అన్నాడు. ఈ అంగిర సంవత్సరమే బయటకు వచ్చినాం సంపత్ నుంచి. అప్పుడు 10 సంవత్సరాలు, అప్పటికి 10 సంవత్సరాలు ముద్దుగురి బాలగురి అని. 10 సంవత్సరాల తర్వాత బయటికి రావడం ఏదైతే ఉందో అది 3 సంవత్సరాలు 3 నెలలు పూర్తి తపస్సు చేసుకొని వచ్చినటువంటి టైము. దాని చైత్ర శుద్ధ నవమిని వచ్చినాం. ఈ చైత్ర శుద్ధ నవమిని వచ్చిన ఆయన యొక్క ఎవరయ్యా అంటే వెంకటనామ పుత్ర. వెంకటనామ పుత్ర అంటే ఇక్కడ వెంకటేశ్వరుడి పుత్రుడు కాదు. వెంకటనామం అనేటువంటి 2 పుత్రుడు అంటే వెంకటమ్మ, వెంకట. ఈ వెంకట అనేటువంటి దానికి పుత్రుడు. అయితే ఇంత మాత్రం ఇదే తీసుకోవాలని ఏమైనా ఉందా? ఇంకెక్కడైనా ఉందా అంటే ఇంకొక అడుగు. పాతది, కొత్తదేమో 87.
బలగామ పిల్లలు 25 ఏళ్లు తపస్సు చేసిన నా భక్తులు భూతపక్ష వర్తమానాలు తెలుపుతూ అన్నాజేయ ప్రతినామకమైన వెంకటాద్రికి కుమారు పత్తు ఇచ్చి పాలెములో వీరనారాయణ సమ్ముఖాన మమ్ము ధ్యానం చేయమని చెప్పేది. వీరనారాయణ స్వామి యొక్క ఆలయానికి కూడా మేము వెళ్ళాం. అక్కడ వాళ్ళు గర్భగుడిలోకి రానియన్నారు. యువతల నుంచి దర్శనం చేసుకోవాలి, ఈ లోపలికి పోవద్దు అన్నారు. అంటే మేము అన్నాం ఈ గర్భగుడిలో ఈ మూల విరాట్ చూస్తామని మేము, వాళ్ళు బయట నుంచి దర్శనం చేయాలని వాళ్ళు. అయితే మన ఎంబడి వాళ్ళు అన్నారు ఆయన వీరబ్రహ్మేంద్ర స్వామి అవతారం అయ్యా, మీరు అట్లా చేయొద్దు అంటే వాళ్ళు ఏమన్నారంటే ఈ ఆవరణ విక్షేపం అనేది స్వామివారికి ఉండదు, వారు అంత పెద్ద అవతారం అయితే ఈ గోడలాడవా అని అడిగారు. అక్కడ అప్పుడు ఈ గర్భగుడి ముందల ఈ గుడి అది స్తంభం ఉంది, ఏంటిది ధ్వజస్తంభం. ఆ ధ్వజం స్తంభం పక్కకు అరుగున్నది, అరుగు పక్కకు శవాసనం వేసి మేము రోడ్డుకి వెళ్ళిపోయినాడు. దాదాపు 400-500 మంది చేరారట స్వామివారట అవతారం అని. అప్పుడు లోడ్కి వెళ్ళి మేము వచ్చాం, ఇవన్నీ తాళాలు వేసి పెట్టారు. పోలీసు వచ్చి కూర్చున్నది. దానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉన్నాడు. 600 ఎకరాలు ఉంది ఆ యొక్క దేవాలయం. పాణెం వీరనారాయణ. అక్కడికి పోయిన తర్వాత బ్రాహ్మణులు ఎవరైతే వచ్చిండ్రో వచ్చి మేము ఇదే లింగారెడ్డి, మా సెక్రటరీ నరసింహారెడ్డి, తర్వాత ఇంకో 7 మంది మమ్మల్ని ముట్టనియొద్దు, మేము నుంచి వెళ్ళిపోతాం జాగ్రత్త అని చెప్పినాం. వెళ్ళిపోయాం. లోపల అంతా చూసుకొని వచ్చినాం. వచ్చే వరకు లేపండి అంటున్నారు వాడు. వాళ్ళని ముట్టడానికి వీలేదని వీళ్ళు అంటున్నారు. పెద్ద తగాదైతుంది. నేను లోపలికి వచ్చిన తర్వాత నేను లేచి కూర్చునే వరకు అంతా బ్యారడోర్ చూసినాడు చూసుకుని చుట్టూ. ఇదంతా ఏం పెట్టిందని అడిగాను. సరే ఏమైనా స్వామి మీరు అవతారం అని చెప్తున్నారు, మాకు ఈ గోడలు మీకు అడ్డమా, ఈ లోపల ఏముందో మీరు మాకు చెప్పండి, చెప్తే చాలు మాకు జ్ఞానోదయం అవుతుందన్నారు. మేము అన్నాం అది మా ఇష్టంతో కూడింది కానీ మీరు అడిగితే చెప్పడానికి లేదు, లోడుకోవాలని మాకు ఇంట్రెస్ట్ లేదు, మేమేముందో చూసుకుని వచ్చినాం అని చెప్పాం. అంటే అలా పెద్ద బ్రాహ్మడు వాళ్ళు గౌరవించేటువంటి బ్రాహ్మడు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ అడగకూడదు స్వాములను, మీరు శాస్త్రాంగ దండం పెట్టి అడగండి, వాళ్ళు ఏమైనా చెప్తారన్నారు. అప్పుడు వాళ్ళు శాస్త్రాంగ దండం పెట్టి మాకు తప్పైంది స్వామి, మేము అడిగే విధానంలో పొరపాటు, మేము అజ్ఞానం అంటే సరే మంచిదని. లోపల ఆ విగ్రహం ఎక్కుందో అంతా అది ఎంత ఎత్తుంది, ఏ శిల దాని కిందే ఉంది, అది ఏం జరిగింది ఆ కథ అంతా చెప్పాం. లోపల ఉంది కరెక్ట్ నా ఎత్తే ఉంది ఆ వీరనారాయణ స్వామి విగ్రహం. నారాయణుడు అంటే శివకేశవుడు ఇద్దరు కలిసినటువంటిది అది. అదే అయ్యప్ప స్వామి విగ్రహం అసలు వచ్చినాడు. ఇది ప్రపంచానికి తెలియదు. వీరుడు అంటే ఈశ్వరుడు, నారాయణుడు అంటే శివుడు, ఇద్దరు కలిసినటువంటి విగ్రహం. కింద దానికి ప్రాణవటం, శివలింగానికి ఉన్నాడు ప్రాణవటం, మీద నిలబడి ఆలోచన స్వామి. ఈ ఏరు ఇరగబడి ఈ చిటిక నీళ్ళు పక్కన ఉంగరం అది చెప్పాను వాడు. అప్పుడు వాళ్ళు సరెండర్ అయ్యారు. ఆ తర్వాత ఆ రాయి ఎటువంటిదో చెప్తాను, అది ఎంత ఎత్తుందో చెప్తాను. తర్వాత నేను లోడిపోయి దానికి ఆలోచించుకొని చూపించాను. అంతే హైట్ ఉన్నాను, నేనెంతున్నో అదే. దీన్ని పరీక్ష చేయడానికి రాయలసీమ వాళ్ళు అవునా కాదని అక్కడికి వెళ్ళారు. శ్రీశైలంలో యజ్ఞం ముందు వాళ్ళు అడిగారు, వాళ్ళు బ్రాహ్మణులు చెప్పారు స్వామివారు లోడిపోయి వచ్చింది నిజమని. ఆ తర్వాత నల్గొండ వాళ్ళు వెళ్ళిపోయి అడిగి వచ్చారు నిజమైన స్వామి లోడిపోయి వచ్చిందని. మీరు కూడా వెళ్ళిపోయారు అడిగినారు. వాళ్ళ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా సర్టిఫై చేసి ఇచ్చాడు, ఈరోజు స్వామి వచ్చారు ఇక్కడికి. 86. అయితే ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నా అంటే మనం ఒక కాడ కూర్చుంటే నిశంతో కూర్చొని అనుకుంటే మనకు ఒక దోమచి కలుస్తుంది, ఓ ఈగ పెనగురు పుయ్యాడు. అర్థమైందా? నువ్వు ప్రశాంతంగా కూర్చున్నావు అనుకున్నావు, దాన్ని కూర్చొని. అట్లే మనం ఉన్న వాతావరణం పరిపూర్ణమైన కాలుష్యంతో, నాస్తికత్వంతో, ఏమి ధన మద రాజకీయ అహంకారాలతోటి నీచ వృత్తులతోటి ఉన్నటువంటి వాళ్ళ పక్కన కూర్చుంటే వాళ్ళ నుండి వచ్చినట్టు పువ్వు నీ మీద పడి కలుస్తాయి. అవి కలిసినా నువ్వు రిలీజ్ చేసుకోవడానికే ఈ యొక్క ఎసెన్స్ నీ అంత చేస్తున్నాను. ఇక్కడ ఏమంటున్నాడంటే వెంకటాద్రి కుమారపత్తు ఇచ్చి అన్నాడు. అంటే ఈ వెంకటాద్రి అనే ఆయన ఈ జన్మలో ఉన్న తండ్రి ఎవరైతే ఉందో అంతకుముందు వీరబ్రహ్మేంద్ర స్వామిగా ఉన్న వారికి సేవ చేసినందుకు గాను నీ కడుపులో ఈ జన్మ తీసుకుంటానని చెప్పిండు ఈ వెంకటాద్రికి. అందుకని నీ కడుపులో ఉంటాడు. అదే వెంకటాద్రి పత్తు ఇచ్చారు. ఇక్కడ చెప్పాడు తండ్రి పేరు వెంకటమ్మ అనేది, అది కాంబినేషన్ వెంకటాద్రి వెంకటమ్మ.
వస్తుందని ఇచ్చాడు. అక్కడ క్లియర్ అయితే